తెలంగాణ నిరుద్యోగ యువతకు ఉద్యోగ రూపకల్పనతో పాటు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ముందుంటానని కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్పర్సు నరేందర్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి గ్రామంలో పట్టభద్రులతో కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్పర్సు నరేందర్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ముందుగా కోళ్లూరు గ్రామం నుంచి పెగడపల్లి వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. శ్రీ సరస్వతి విద్యాలయం, క్రిసెంట్ పాఠశాలల ఉపాధ్యాయులను కలిసి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని వెల్లడించారు. విద్యారంగం నుంచి వచ్చిన తనకు ఉద్యోగ, నిరుద్యోగ పట్టభద్రుల సమస్యలపై పూర్తి స్థాయిలో అవగాహన ఉందని, నిరుద్యోగ నిర్మూలనకు ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తున్నానని వెల్లడించారు. ఉద్యోగ, నిరుద్యోగుల పట్టభద్రుల సమస్యలు తెలిసిన విద్యావంతులు రాజకీయాల్లోకి వస్తే వారి సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. రానున్న పట్టభద్రులు ఎన్నికల్లో తనని గెలిపిస్తే నిరుద్యోగ యువత గొంతుకగా మండలిలో వారి సమస్యలు పరిష్కరిస్తానని అన్నారు. గత కొన్ని రోజులుగా ఉమ్మడి 4 జిల్లాల పరిధిలో పర్యటించానని, నిరుద్యోగుల సమస్యలు తన దృష్టికి వచ్చాయని, వారి సమస్యల పరిష్కారానికి ముందుంటానని, రానున్న పట్టభద్రుల తనను ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మరి మీ అందరికీ కూడా తెలిసిందే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఏ రకంగా ఉంటుంది, ఎలా ఉన్నాయి, మరి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఏ రకంగా నా జర్నీ కొనసాగింది మీ అందరికీ కూడా తెలిసిందే. మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మరి ఉద్యోగ, నిరుద్యోగులకు అండగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వ, ప్రైవేట్ అన్న తేడా లేకుండా విద్యా సంస్థలను బలోపేతం చేయడం, తెలంగాణ విద్యారంగాన్ని భారతదేశం గర్వపడే విధంగా అత్యున్నత స్థాయికి తీసుకెళ్లే దేశం, దాంట్లో ఖచ్చితంగా ఒక ప్రముఖ పాత్ర పోషించడం, అలాగే మరి పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికై ఒక కొత్త రాజకీయ జీవితాన్ని ప్రారంభిస్తూ రాజకీయంలో కూడా మరి అందరికీ ఒక రోల్ మోడల్గా ఉండే విధంగా ఉండాలని చెప్పేసి, మరి ముఖ్యంగా చూసుకుంటే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ రూపకల్పనలో